హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఇలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాటికి వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. అవునండి, దుర్గమ్మ తల్లి దగ్గర పూజ చేసాం మేము ఫస్ట్ టైం అన్నమాట. అసలు నేనే నమ్మలేకపోతున్నాను. అదృష్టం నాకు దక్కిందంటే. యాక్చువల్గా ఈ వీడియో అయితే సండే రోజు తీసిందనమాట. సో ఆ రోజు మార్నింగ్ మేము ఫామ్ దగ్గరికి వెళ్తుంటే సడన్ గా కాల్ చేసి చెప్పాడు మా ఆయన, ఈ రోజు దుర్గమ్మ గుడిలో మనం పూజ చేద్దామని చెప్పేసి. నేనైతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరే అని చెప్పాను. ఎందుకంటే ఎప్పుడు గుడికి వెళ్ళినా కానీ అమ్మని దూరం నుంచి చూసి మొక్కేదే కానీ దగ్గరికి వెళ్ళి పూజ చేసింది అయితే ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని అనమాట, అమ్మకి ఎప్పుడు పూజ చేస్తానో, అదృష్టం ఎప్పుడు దక్కుతుందో అని చెప్పేసి. అమ్మే ఇయర్ పిలిచి పూజ చేయించుకుందేమో అన్న ఫీలింగ్ కలిగింది నాకు. లాస్ట్ ఇయర్ కూడా మా ఆయన అయితే అనుకోకుండా అమ్మవారి చీరనైతే వేలంపాట పాడాడండి. ఆ ఇయర్ మొత్తం చాలా పాజిటివ్గా ఉండే మాకు. పూజకైతే ఒప్పేసుకున్నాను కానీ నాకైతే ప్రాసెస్ ఏం తెలియదు. ఇంకా అమ్మ మీదే భారం వేసి అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్ళి చెప్పానమాట. సో అమ్మమ్మ వచ్చి మొత్తం చెప్పిందనమాట ఎట్లా చేయాలనో ఏందో అని చెప్పి. టైం అయితే చాలా తక్కువ ఉండే కాబట్టి ఒక్కదాన్నే చేసుకోలేనని చెప్పేసి అత్తమ్మనైతే పిలిచిన అనమాట. ప్రసాదాలు ప్రిపేర్ చేయడంలో చాలా హెల్ప్ చేసింది. ఇంకా అమ్మవారి దగ్గర వడిబియ్యం పోస్తే చాలా మంచిదని చెప్పారు. అందుకని చెప్పేసి వడిబియ్యం కూడా తీసుకెళ్ళినాం అమ్మవారికి. అలాగే అమ్మవారికి గాజులు, చీర ఇట్లా తీసుకెళ్ళినామండి. చాలా అంటే చాలా పాజిటివ్ గా అనిపించింది నాకు ఆ రోజు. పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కాసేపు అందరూ కలిసి భజన అయితే చేశారనమాట. ఇదనమాట ఈరోజు వ్లాగ్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.